సెలవిస్తుంది ప్రియటువంటి వాళ్ళారా. కాబట్టి మొట్టమొదటి ఏవి సత్యమైనవో అనే దాని మీద మనం చూసుకుందాం. ఏవి విచ్ వాజ్ కదా ట్రూ, ఏవి సత్యమైనదో మనం చూస్తే ఏవి సత్యమైనవి అన్నప్పుడు అసత్యమైనవి కూడా ఉంటాయనే కదా లెక్క, ఉంటాయనే కదా దాని లెక్క. కాబట్టి ముందు ఏంటంటే ఏవి అసత్యమైనదో, ఏవి నాశనకరమైనవో, ఏవి గతించిపోయేటివో మనం ముందు తెలుసుకుందాం. యోహాను రాసిన సువార్త, మొదటి సువార్త కాదు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవడు నిరంతరం నిలుస్తాడంట? దేవుని చిత్తాన్ని చేసేవాడే నిలుస్తాడంట. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావంటే తండ్రి ప్రేమ నీలో లేదు అని అర్థమవుతుంది. ఎందుకండి? నన్నంతగా ప్రేమిస్తారు నా కుమారులు, నా కుమార్తెలు అంతగా ప్రేమిస్తారు, నన్ను అంతగా బాగు చూసుకుంటారు. ముందు తండ్రి ప్రేమ ఉందా? ముందు తండ్రి ప్రేమ ఉందా? ఈ లోకంలో ఉన్నవన్నీ గతిస్తాయి. నువ్వు దేనిని ప్రేమిస్తూ ఉన్నావో, దేని మీద నీ కాన్సన్ట్రేషన్ పెట్టావో, నువ్వు దేని వైపు చూస్తూ ఉన్నావో అవన్నీ కూడా లయమైపోతాయి. ఒకరోజు వెళ్ళిపోతాయి. దాని ఆశ గతిస్తుంది. ఈ లోక ఆశ ఏంటో తెలుసా? నువ్వు దేవుని వైపు వెళ్ళకుండా ఉండాలి, దేవుని మాట వినకుండా ఉండాలి, శరీర కార్యాలను నడుచుకుంటూ ఉండాలి, శరీర ఇచ్చలను నెరవేరుస్తూ ఉండాలి. ఇది లోకం నీకు బోధిస్తుంది. ఇది లోకము మనల్ని ప్రేరేపణలోకి నడిపిస్తూ ఉంది. కాబట్టి శరీరాశయు, నేత్రాశ, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైనవి. ఈ లోకానికి ఎవడు? సైతానుడు ఏలేది. కాబట్టి దాని ఆశ గతిస్తుంది, దాని తలంపులు గతిస్తాయి, దాని చిత్తము అన్నీ కూడా గతిస్తాయి. దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిస్తే నువ్వు చిరకాలమును జీవిస్తావు, ఈ లోకంలో జీవిస్తావు. ఆయన ప్రత్యక్షలో నువ్వు పాల్గొంటావు. ఆయన ప్రత్యక్షలో నుంచి మళ్ళీ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు 1000 ఏళ్ల కాలంలో ఆయనతో నువ్వు జీవిస్తావు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమై వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఏమైపోతాయి? కాలిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి, ఇవన్నీ కూడా కాలిపోతాయి. దేవుని దినము కదా, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? ఇవన్నీ ఇట్లు లయమైపోవు గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశలతో ఆపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆ మహాదినాన్ని నువ్వు ఎదుర్కొని పోయే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్ రాయనికి వెళ్ళేటప్పుడు అజాగ్రత్తగా ఉండరు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితోనూ కదా జాగ్రత్తగా ఉండాలంట. ఎట్లా ఉండటానికి వీల్లేదని చెప్పబడుతుంది. జాగ్రత్త అంటే అదే, జాగ్రత్త అంటే అదే కదా. మనం ఎవరైనా మన ప్రియులు ఊరికి వెళ్తేటప్పుడు ఏం చెప్తాం? జాగ్రత్త. దిగేటప్పుడు జాగ్రత్త, ఎక్కేటప్పుడు జాగ్రత్త కదా, మీ పర్సు జాగ్రత్త, అన్ని జాగ్రత్తలు చెప్తాం. కానీ దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అని చెప్పాం. మనం చెప్తున్నామా? తక్కువ చెప్తామేమో, చెప్తారేమో మీరందరూ కూడా, సీనియర్స్ కదా.
వీరందరూ కూడా చెప్తారేమో ప్రైజ్ ది లార్డ్ కదా. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటాం, సొమ్ము జాగ్రత్తగా చూసుకుంటాం కదా, బిల్డింగ్ కట్టడం జాగ్రత్తగా చూసుకుంటాం, సంపాదించేది జాగ్రత్తగా చూసుకుంటాం, మన యొక్క బట్టల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అన్ని వేలో ఇన్ని వేలో ఇంత అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పి వీవారే కదా లాట్ ఆఫ్ డిజైన్స్ చేసుకుంటాం. మనం భక్తి విషయంలో ఏ విధంగా జాగ్రత్తగా ఉన్నాం? భక్తి విషయంలో ఏ విధంగా జాగ్రత్తగా ఉన్నాం? ఎంతవరకు మనము జాగ్రత్త కలిగి మనం జీవిస్తూ ఉన్నాం? సామెతల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనము, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా అనుంది. ధనము శాశ్వతమా? ఈరోజు నా జోబులో ఉంటుంది, రేపు నీ జోబులో ఉంటుంది, ఎల్లుండి బ్యాంకులో ఉంటుంది, ఇంకొక రోజు కొట్లో ఉంటుంది, ఇంకొక రోజు ఇంకొక షాప్లో ఉంటుంది. అవునా? మనం అట్లుంటామా? కాదు కదా, అట్లున్నాం కదా మనం. కాబట్టి ధనం శాశ్వతం కాదు. ఈరోజు నీ దగ్గర ఉంటుందేమో, రోజు బ్యాంకులోకి వెళ్ళిపోతుంది. శాశ్వతమైనది పరలోక రాజ్యం, శాశ్వతుడైనటువంటి యేసయ్య. కాబట్టి మనము ఎలా ఉండాలి? మరొక ధనం గురించి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనంలో, సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు ఉండవలని వారికి ఆజ్ఞాపించుము అని చెప్తున్నాడు తిమోతి గారికి. ఇది ధనం గురించి. ఇంకొక ధనం గురించి చెప్తున్నాడు ఈయన. దిస్ ఈజ్ గుడ్ కదా. ఆయనే చెప్తూ ఉన్నాడు, సత్క్రియలు అను ధనము గలవారు. పంచిపెట్టడం కదా. మనము ఇప్పుడు ఏమి చేస్తామో, ఏమి ఇస్తున్నామో అది మన భవిష్యత్తు మీద ఎంతో ప్రభావితం చూపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అనుకోవాలని ఇస్తే ఇక్కడిదే అయిపోద్ది అనమాట, అంతే. సంఘస్థులు అనుకుంటారు కదా, మనందరం అనుకుంటాం. ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకోవాలి. నువ్వు ఏం చేస్తున్నావు, ఏమి ఇస్తున్నావు, ఏమి తలస్తున్నావు క్రీస్తు గురించి ఏంటి, అది మన భవిష్యత్తులో ప్రభావితము చూపిస్తుంది. మత్తయి రాసిన సువార్త 25:19 వచనంలో ఆయన అంటాడు, ఆయన యజమానుడు వచ్చినప్పుడు నువ్వు లెక్క చెప్పాలి కదా. యజమానుడు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. కాబట్టి మనము ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఇవి ఊరికేనే పోవు. ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఇవన్నీ లెక్కలోకి తీసుకుని రాబడుతుంది. కాబట్టి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగులుతారు. పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకొనడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు. అక్కడ కూర్చుకోవాలి. నీ ధనం ఎక్కడుందంటే ఇక్కడ నిర్ణయించబడుతుంది ఆ ధనం. ఇక్కడ నీ యొక్క చేసినటువంటి క్రియలను బట్టి, చూసినటువంటి చూపులను బట్టి, ఆలోచన చేసినటువంటి నీ ఆలోచనలు బట్టి, మనం చేసినటువంటి పనులను బట్టి, దీన్ని బట్టి అక్కడ ధనం ఉంటుంది. అక్కడ కూర్చుకోండి ధనం అంటున్నాడు క్రైస్తవులకు. ఎంత గొప్ప మాటలు చెప్తూ ఉన్నాడు. అయితే ఓకే, ఇవన్నీ అసత్యమైనవే, ఇవన్నీ గతించిపోయేటివే, ఇవన్నీ కూడా ఆవిరైపోయేటివే, ఇవన్నీ కూడా గడ్డి పరకలాగా ఎండిపోయేటివే. అసలు సత్యమైనది ఏంది బ్రదర్ అని అంటారా? ఇంతకు సత్యమైనవి ఏవి అనంటే, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఏం చేయాలంట? సత్యమందు ప్రతిష్ఠ చేయాలి అని చెప్తున్నాడు. నీ వాక్యమే సత్యము. ఈరోజు అసత్యంలో ఉన్నటువంటి వాళ్లకు సత్యవంతుణ్ణి మనం పరిచయం చేయాలి. సత్యవంతుణ్ణి పరిచయం చేయాలి అంటే ఎట్లా పరిచయం చేస్తాం? మనం సత్యంలో ఉంటేనే ఇతరులకు సత్యవంతుని పరిచయం చేస్తాం. వినేవాడు నిన్ను చూశాడు అనుకోండి, మా దేవుడు సత్యవంతుడు,
వాక్యమే సత్యమైనది నువ్వు చెప్తున్నావు అనుకో, అన్నా నువ్వేంటన్నా అలా చెప్తావు, ఆ రోజు ఏం చేసిందన్నా నువ్వు, అక్క నువ్వేం చేసావు, చెల్లి నువ్వేం చేసావు అని తమ్ముడు చెల్లి అడిగితే మనం ఏం చెప్తాం? సమాధానం ఉంటుంది మన దగ్గర? సమాధానం మన దగ్గర ఉండదు, మన దగ్గర ఉండదు. యోహాను రాసిన సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు వెళ్ళలేడు. ఐ యామ్ ద ట్రూత్ కదా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని. ఎవడైనా అసత్యంలో ఉంటే సత్యంలోకి రావాలి, ఎవడైనా అధర్మంలో ఉంటే ధర్మాత్ముడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన ధర్మాత్ముడు కదా, అధర్మాన్ని జయించినటువంటి మహోన్నతుడు. ఆ ధర్మవంతుని దగ్గరికి మనం రావాలి. ఆ యొక్క సత్యవంతుణ్ణి మనము ఇతరులకు పరిచయం చేయాలి. ఆ సత్య మార్గంలో మనము నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కీర్తనలు 100:5 ఆయన సత్యము తరతరములు ఉంటుందంట. ఏముంటుందంట? ఆయన సత్యము తరతరములు ఉంటుందంట.